హాయ్ అండి అందరికీ. మా వారికైతే తాటి రొట్టె తినాలనిపించిందని చెప్పేసి మా అమ్మమ్మనైతే అడిగారండి. చేస్తాను తీసుకురా అని చెప్తే ఒకటైతే తీసుకొచ్చారు. దాన్నైతే ఫస్ట్ మనం ఈ విధంగా తొక్కలనేవి తీసేసుకోవాలి. అండ్ ఈ బ్లాక్‌గా కనపడుతుంది కదా! అది కూడా పీసులు వస్తాయి. దాన్ని కూడా తీసేసుకోవాలి. తీసుకున్న దాన్నైతే ఇలా సెపరేట్‌గా 3 అయితే చేసుకోవాలి. శుభ్రంగా అయితే వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 బౌల్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి జ్యూస్ తీయడానికి అండ్ దాని కింద ఒకటి పెట్టుకోవడానికి సపోర్ట్‌గా అనమాట. ఇక్కడ చూపించాం కదా! ఆ విధంగా అయితే తీసుకోండి. అండ్ ఇడ్లీ రవ్వ కూడా తీసుకోండి. ఎందుకంటే రొట్టె బాగా రావడానికనమాట. దాంట్లోకి తగినంత బెల్లం కూడా మీరు టేస్ట్‌కి తగ్గ వేసుకోండి. ఇక్కడ చూపించాం కదా! ఆ విధంగా అయితే కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే గ్యాస్ దగ్గర కూడా చేసుకోవచ్చు. మేమైతే కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాము. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోండి. అండ్ దీన్నైతే అందులోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అది కొంచెం సేపు ఉడికిన తర్వాత దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇందాక చూపించాను కదా! అరిటాకులు అయితే దాని మీద వేసుకొని దాని మీద ఏం చేస్తారంటే ఇప్పుడు బొగ్గులు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పైన కూడా ఉడకాలి కదా! అందుకోసం అన్నమాట. మాకైతే ఇది 1 అవర్ పట్టింది ఉడకడానికైతే. మాకైతే చాలా టేస్టీగా అనిపించింది. నేనైతే చాలా ఎక్కువ తినేసాను. నాకైతే చాలా నచ్చింది. మా వీడియోస్ నచ్చితే గనుక మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. దాని విధంగా మేమైతే ఫర్దర్‌గా వేరే స్టెప్ తీసుకోవడానికి మాకు సహాయంగా ఉంటుంది.